కే గోవిందరెడ్డి. మేము దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి బంగారు వ్యాపారం చేస్తున్నాము. మా జీవితంలో ఈ విధంగా రేట్లు ఎప్పుడు పెరిగిన పాపాన పోలేదు. ఈ రోజు ఆర్డర్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు సొత్తు తీసుకుపోయేటాలకి 15-20 వేలు పెరిగింది. ఆ విధంగా జరిగింది. అనూహ్యమైన ధరల నుంచి రైతులు సొత్తులు ముక్కురాయి కొనాలంటే కూడా 1600, 100 పాయింట్లు ముక్కురాయి కొనాలంటే 1600, 1700 పడుతుంది. కనుక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ని నానాక బాధపడుతున్నారు. ట్రంప్ మీదే అందరూ అంత రాయితీలు పెట్టి టారిఫ్లు పెట్టి భారతదేశాన్ని చాలా గబ్బు లేపాలని అమెరికా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మనము క్రూడాయిల్ వచ్చేసి రష్యా నుంచి కొంటే కూడా దానికి ఆయన ఆంక్షలు పెడుతున్నాడు. ఇప్పుడు సడన్ గా రేటు తగ్గడం వల్ల చాలా మంది నిరాశకు గురవుతున్నారు. కొంతమంది మధ్యతరగతి వాళ్ళు, బీద వాళ్ళు వద్ద ఉన్న బంగారు బ్యాంకులలో కుదబెట్టి బిస్కెట్ కొని కడెం చేపించి మళ్ళా బ్యాంకులో పెట్టి మళ్ళా బిస్కెట్. మన ప్రధానమంత్రి మోడీ మాత్రం మంచి నిర్ణయం తీసుకొని రేట్లు బాగా తగ్గినాయి. అందులో నిర్మలా సీతారామన్ ఆమె కూడా నేను రైతు బిడ్డని, రైతులకు కూడా మంచి సహాయం చేసి రైతుకి ప్రోత్సాహాలు ఇస్తూ మెయిన్ రైతు అమ్మే సరుకులకి గుడ్డలు వచ్చేసి ఎకరాకి 30 సంచులు 35 సంచుల కంటే ఎక్కువ కావు. 10 క్వింటాలు 14 క్వింటాలు మహా అయితే అవుతుంది. అవి మాత్రం 5000 6000 ఉండేది. ఒక 30,000 వస్తే కూడా బుడ్డలు రైతుకి నష్టం అయితే లేదు. దీనికి ఉదాహరణ చెప్తాను చూడండి. నేను 1977, 76, 77లో 10th క్లాస్ చదివేవాడిని. మా మామయ్య భీమయ్య అనే తెలుగు పండిట్ ఉండేవాడు. ఆయన ఏమనేవాడంటే, నేను నెలకి 300 సంపాదిస్తున్నాను వై, నాకు రోజు 10 రూపాయలు పడుతుంది నా జీతం అని చెప్పి అనేవాడు. ఆ టైంలో బంగారు వచ్చేసి 250 రూపాయలు ఉంది. ఆ 300 రూపాయలు ఉన్న టీచరు ఉద్యోగస్తుని జీతము సగం సర్వీస్ అయిన ఉద్యోగస్తునికి ఇప్పుడు దాదాపు 1,00,000 రూపాయలు 90,000 జీతం ఉంది. ఆ జీతం చూసుకున్నా కానీ రైతుకు రేటు పెరిగిందనుకో, రేటు పెరిగిందని అందరూ ఆందోళన చేస్తారు. కనీసం బంగారు రేటు ప్రకారం ఉన్న రైతు నిత్యావసర సరుకులు పెరగల కదా. రైతు అమ్మనికపోతే ఉల్లిగడ్డలు పిరమైతే పిరమాయని ఫస్ట్ గోల చేసేది ఉద్యోగస్తులే. అవును కదా, రైతుకి ఏం మిగులుతుందని ఎవరు ఆలోచన చేయరు. ఇవల్ల ఆలోచన చేసి నేను సేద్యం విడిచిపెట్టి వచ్చి షాప్ పెట్టుకొని పోతుంటా. సేద్యాలు గిట్టవు. ఇంకోటి గవర్నమెంట్ వచ్చేసి పనికి ఆహార పథకం చేపిస్తుంది. పనికి ఆహార పథకం వంకలు వాగులలో నీళ్లు మోసుకొని కూలి, ఉయ్యాల ఊపిలోని కూలి ఇస్తుంది. అనవసరంగా ఖర్చు పెడుతుంది. దాని బదులు సేన్ల కలుపులు తీపేమను రైతుకి, అదన్నా మేలు జరుగుతుంది. కానీ ఆ పని చేయదు. అంటే ఇదేమి తిక్క గవర్నమెంట్ లెక్కే కదా. అది పనికి ఆహార పథకం రాజశేఖర రెడ్డి పెట్టినాడు. అది అట్లే కంటిన్యూ అవుతుంది. దాని నుంచి ఏం ఉపయోగం ఉంది చెప్పండి.